అయ్యవ్వను కాదని ప్రేమ పెండ్లిలు చేసుకున్నది చూసినాం. చేసుకున్న భర్తను భార్యను కాదని ఎవ్వలకు తెలవకుండా రెండో పెళ్లి చేసుకున్నది చూసినాం. ఒకళ్ళకి తెలవకుండా ఇంకొకలను నలుగురు ఐదుగురిని చేసుకున్న నిత్య పెళ్లి కూతుర్లను పెళ్లి కొడుకులను చూసినాం. ఇవన్నీ రొటీన్ అవుతున్నాయి అనుకున్నదే మొగి అక్క. వారు తిన్నోళ్ళంతా షాక్ అయ్యేటట్టు లవ్వాడింది, లగ్గం చేసుకున్నది. ఏం చేసినా బీహార్ రాష్ట్ర పనులు చరిత్రలు నిలిచిపోయేటట్టు చేస్తారు. వాళ్ళు చేయని పనంటూ దునియాలు ఉండదు కావచ్చు. ఇగోడి నెత్తి మీద కొంగు కప్పుకొని మందిల తలదించుకోనున్న ఉత్తమ మహిళ చేసిన పని బీహార్ రాష్ట్రం కీర్తిని ఇంకింత ఎక్కువ చేసింది. పాపం ఒక్కదాన్ని నలుగుట్లు నిలబెట్టి నామూషేతడు చేస్తున్నారని ఈ వీడియో చూసిన వాళ్ళు అనుకునేటట్టు ముఖం పెట్టింది కదా. కానీ ఇద్దెల మారి ఆడమే చేసిన పని చెప్తే మీరు కూడా నోరు తెరిచి తెల్ల ముఖం వేస్తారు. ఇంతకు ఏం జరిగిందని అంటే, అనురాధ కుమారి అనే వగలాడి చదువుకునే టైంలో పన్నాలాల్ యాదవ్ అనే పెళ్ళైన పంతులు గట్టిగా ప్రేమించిందట. అతగాడి అందం నచ్చో మనసు నచ్చో తనకు భార్య ఉన్నా కూడా మనవాడిందట. పన్నాలాల్ యాదవ్ ఎట్లయినా పంతులు కాబట్టి చదువు విలువ తెలిసినోడు కావచ్చు. వనెలాడ అనురాధ నర్సింగ్ కాలేజీలో చేర్పించి చదివించిందట. ఇక బంగారం అసలు భర్త దొరికిందని చక్కగా చదువుకోవాలన్నా అదే కాలేజీలో చదివే మనోహర్ కుమార్ అనే పిల్లగాడు మనోహరంగా ఉన్నాడని మనసు వారేసుకున్నదట. అంతగానం మనసు వారేసుకున్నాక ఉత్తగానే ఉంటదా వ్యవహారం. మెల్లగా 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 తువాల కొంగు మూడే సుడే అనే కాడి పోయి చేతిల్ల జిల్ల కర్ర బెల్లాలే అన్నట్టు లగ్గం చేసుకున్నారట. ఇక ఈడితో నాగలేదు అనురాధ ఆగడాలు. చేసుకున్న సెకండ్ మొగడు ఉన్నాక ఫస్ట్ భర్త పన్నాలాల మీదకి మనసు పగ్గాలు కట్టి గుంజినట్టు పోయిందట. ఇంకేమున్నది, సెకండ్ భర్త ఇంట్లో లేని గడియలా ఫస్ట్ భర్తను ఇంటికి పిలిచి గడియ పెట్టిందట. ఎప్పటికి ఇదే కథ అయితే అనురాధ మీద అనుమానం రాదా. చూసి పన్నాలాలు రాగానే లటక్కున అందుకున్నారట చుట్టుపక్కల జనాలు. కొట్టుడు తిట్టుడు ఏం లేకుట అక్కడనే ఫస్ట్ భర్తతోని సెకండ్ పెళ్లి చేసిర్రు. ఎట్లున్నది అనురాధ పెళ్లిల చరిత్ర. ఆల్రెడీ పెళ్లైన పంతులు ప్రేమించింది, పెళ్లి చేసుకున్నది, ఆయన కాదని రెండో పెళ్లి చేసుకున్నది, మళ్ళా మొదటి మగుని ఇంటికి పిలుచుకొని ఆయననే మూడో పెళ్లి చేసుకున్నది. వా క్యా కమాల్ హే. అనురాధ, నీ పద్ధతులకు ఆదర్శాలకు పెద్ద గుడి కట్టివ్వాల్సిందే. ప్రేమ పెళ్లి రెండో ప్రేమ రెండో పెళ్లి మళ్ళీ ఫస్ట్ నుంచి అన్నట్టు ఫస్ట్ భర్తతో ప్రేమ చరిత్ర నిలిచిపోతాలి. నీ విగ్రహాలు కట్టించినా తక్కువనే. ఏందో ఏమో పోరి ముచ్చట అని అంటున్నారు ఈ సక్కదనాలు అనురాధ ఆదర్శ పెళ్లిలు చూసిన సోషల్ మీడియా జనాలు. వానకాలం వచ్చిందంటే వ్యాధులతో పాటు ఎప్పుడు లేని తిప్పలో చివడతాయి. కొండ కోనలల్ల జీవించే గిరిజన పబ్లిక్ కు దిక్కు దశ ఉండదు. వాళ్ళ బాగోగులు అరుచుకునే నాదుడే ఉండడు. ఒట్టప్పుడే వాళ్లకు బయటి ప్రపంచంతో సంబంధాలు తక్కువ ఉంటాయి. ఇక వానకాలం వచ్చిందంటే వాళ్ళ తిప్పలు చిన్నగా ఉంటాయి. ఇక్కడ చూడుండ్రి ఎంత తిప్పల పడుతుర్రో గిరిజన అన్నలు. చంద్రబాబు అంటే హైటెక్ సిటీ, ఐటీ సెక్టారు, హైదరాబాద్ డెవలప్మెంట్, టెక్నాలజీ, విజనరీ అని తెగ ప్రసారం చేసుకుంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మరి ఇదేందయ్యా, ముందు సూపు కలిగి ఉండు అంటే ఇదేనా? వానకాలం సురుగాక ముందే అడవి బిడ్డలకు రోడ్లు వేయాలనే విజన్ లేదా బాబు సార్ అని అంటున్నారు ఈ వీడియో చూసిన జనము. పాపం చూడ్రి, మా ఊరికి రోడ్డేరి మహాప్రభు అని బురదల పొర్లు దండాలు పెడుతున్నారు. మేము అంత చేసినాము ఇంత చేసినాము అని చెప్పిందే చెప్పి అరిపోయిన రికార్డు తిరిగి ఎమకోతలకు వస్తారు. మా ఊరుకు రోడ్డేసులు మాత్రం శాతనైత లేదా అన్నట్టు గట్టిగా అడుగుతున్నారు. ఈ తీరులా రోడ్డు లేక మా బతుకులే ఆగమవుతున్నాయి. పేయి మీద ఉన్న బట్టలో లెక్కన ఖరాబ్ అవుతాయి, కంపు కొడుతాయని ఆలోచించనే లేదు. ఏపీని ఏలుతున్న వాళ్ళ కంట్లో ఏలు పెట్టినట్టు కావాలని ఈ తీరుగా పండి బొర్లుతున్నారు. ఇక ఈ వీడియో చూసేనే సిగ్గుపడరు. మా బాధలు చూసినా మీరు చేస్తున్న ఫాల్తు రాజకీయం గుర్తు చేసుకోరన్నట్టు నిరసనకు దిగిరి. ఇట్లా మన్నెం జిల్లా కురుపాం మండలం ఉదయపురం ఊరు పరిధిలో ఉండే జాకరగూడ అడ్వానంగూడకి వెళ్ళి సంజువాయి దాకా రోడ్డు ఇగో ఇంత చక్కదనంగా ఉన్నదట. అందుకే ఇంత మంచి రోడ్డు నూనె పోస్తే ఎత్తుకునేంత నున్నగున్న రోడ్డు మాకొద్దు, నల్లగున్న మంచిదే కానీ తార్ రోడ్డే ఇర్రని అడుగుతున్నారు. ఇట్లా ఉదయపురం పంచాయతీ గల జాకరగూడ గ్రామం సుమారు 3 కిలోమీటర్ అద్వానంగూడ సెంటర్ నుండి సంజయ్ గ్రామం సెంటర్ వరకు ఈ యొక్క రోడ్డు అనేది చాలా అధ్వానంగా ఉంది. చాలా వర్షాకాలం వస్తే చాలా వాహనాలు వెళ్ళలేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే ప్రభుత్వ అధికారులు ఈ యొక్క కూటమి ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ యొక్క రోడ్డుని పునర్నిర్మించాలనేసి మేము డిమాండ్ చేస్తూ, అలాగే ఉన్నటువంటి అధికారులు స్పందించి ఈ యొక్క రోడ్డుని ఏర్పాటు చేస్తారని మేము డిమాండ్ చేస్తున్నాం. అయ్యా చంద్రాల్ సారు, అయ్యా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు, ఈ గిరిజనుల బాధలు కన్లారా చూడుర్రి. కచ్చా రోడ్డు కాకుండా కాశింతరైన మంచి రోడ్డు వేసి ఆదుకోరని అంటున్నారు అడవి బిడ్డల ఆపద తెలిసిన జనాలు.